మెగా ఫ్యామిలీ అంటే మొదటగా గుర్తొచ్చేది మెగాస్టార్. చిరంజీవి మెగాస్టార్ అయిన తరువాత మెగా ఫ్యామిలీ నుండి వారసులు రావడం మొదలుపెట్టారు. స్టార్స్గా ఎదిగిపోయారు. మెగాస్టార్ సినిమాల్లో ఉన్నంత వరకు మెగా వారసుల అభిమానులందరూ మెగా అభిమానులుగా పిలువబడేవారు. అభిమానులు కూడా అలాగే వ్యవహరించేవారు. చిరంజీవి సినిమాలకు దూరమైన తరువాత ఆ స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆక్రమించారు. మెగా వారసుల ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడంతో ఫ్యాన్స్ మధ్య కొంత అంతరం ఏర్పడింది. ఇక అల్లు అర్జున్ అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి మాట్లాడడం మొదలు పెట్టడంతో అభిమానుల మధ్య అంతరం మరింత పెరిగింది. దీంతో అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత ఇలా పెరుగుతుండటంతో అల్లు అర్జున్ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకునే ఆలోచనలో పడ్డారా అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు. నాగబాబు మెగా ఫ్యాన్స్ ని ఎలా అయితే కోఆర్డినేట్ చేసేవారో ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ని కోఆర్డినేట్ చేసే పనిని అల్లు శిరీష్ భుజాన వేసుకున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి అల్లు ఫ్యాన్స్ తో ఒక మీటింగ్ కూడా జరిగినట్లు వినికిడి. కానీ ఇప్పుడు మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ఈక్వేషన్స్ అన్ని మారి మెగా ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యాన్స్ గా, ఉండేది ఒకటే ఫ్యాన్ బేస్ మెగా ఫ్యాన్ బేస్ గా మళ్ళీ ఒక్క తాటిపైకి వస్తారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.